విజయవాడలో ఏపీ మంత్రి దేవినేని ఉమ్మ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. వీళ్ళు ఓళ్ళలో డిపాజిట్లు కోల్పోయారు. వీళ్ళు ప్రధానమంత్రి గురించి ముఖ్యమంత్రి గురించి వీళ్ళు ఛాలెంజ్లు ఇస్తున్నారు బహిరంగ చర్చలు. కనీసం ప్రజలు బుద్ధి చెప్పినా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాం, 2018 పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెట్టి గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. పోలవరం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని 2019 కల్లా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి మహాసంకల్పం నిన్న బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి. ఏంటో వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలదని ఇవాళ 1931 కోట్ల రూపాయలు నాబార్డ్ నిధులు మొదటి విడతగా మంజూరు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే ప్రైస్ లెవెల్ 2014 రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఫర్దర్ అసెస్మెంట్ చేసి ముందుకెళ్ళమని మాకు చాలా స్పష్టంగా నాబార్డుకి ఇచ్చిన కాగితాల్లో స్పష్టంగా చెప్పారు. చెప్తే మీరు ఎంత ఒప్పుకున్నారా, అంత ఒప్పుకున్నా అంటే ఇలా బుద్ధులన్నీ బయటపడుతున్నాయి. గతంలో దశాబ్ద కాలం మీకు సమయం ఇచ్చారు ప్రజలు. సమయం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పుడు కేవీపీ రామచంద్రరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పవర్ ప్రాజెక్ట్ కలిపి టెండర్లు కొట్టేయాలని ప్రీ క్లోజర్ చేయించారండి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు. స్పిల్వే పనులు కానీ, డయాఫ్రమ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కానీ ఇవన్నీ వేరు టెండర్లో పిలిచారు ఫస్ట్ టైం 2005. తర్వాత ఈ 4-5 ఏళ్ళు వాళ్ళు ఉద్ధరించినప్పుడు ఆ పనిచేస్తూ ఉన్న కాంట్రాక్టర్ని అదిరించి బెదిరించి ఫ్రీ క్లోజర్ చేయించారు. ఫ్రీ క్లోజర్ చేయించి రాజశేఖర రెడ్డి గారి మరణం నాడే జనమంతా ఆయన ఎక్కడ ఉన్నారు ఈగోల్లో ఉంటే కేవీపీ రామచంద్రరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్ ప్రాజెక్ట్ని కలిపి ఏది స్పిల్వేకి, రాక్ఫిల్ డ్యామ్కి, పవర్ హౌస్కి కలిపి పిలిచిన టెండర్ అప్లోడ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పోలవరం గురించి మాట్లాడుతున్నారు. ఈ పెద్ద మనుషులు అదే కాంగ్రెస్ టైంలో 2.5 సంవత్సరాలుగా టెండర్ క్యాన్సిల్ చేసుకున్నారు వాటాలు కుదరక. వాళ్లే టెండర్ అప్లోడ్ చేశారు. 2.5 ఏళ్లకి వాటాలు కుదరక పోలవరం ప్రాజెక్టులో ఏది డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్వే పనులు, ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు, పవర్ హౌస్ పనులు వాటాలు కుదరక క్యాన్సిల్ చేశారు. 2013లో ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక అప్పటి నుంచి మా మీద రాళ్ళు వేసే కార్యక్రమాలు పెట్టారు. మేము 14లో వస్తే టెండర్లు క్యాన్సిల్ చేయండి అని. 2018 దాకా వాళ్ళకి సమయం ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికినా 10 ఏళ్ళు సమయం మీకు ప్రజలు ఇచ్చారు. కాంగ్రెస్కి తల్లి కాంగ్రెస్గా, పిల్ల కాంగ్రెస్గా రూపాంతరాలు చెంది ఇవాళ మీరు పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉంటే ఇటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్లస్ ఏజెన్సీస్ అంతా కూడా పనులు పరిగెత్తిస్తూ ఉంటే ఇప్పటి వరకు